యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత ప్రజలకు కనిపించే దేవుడు. ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే. అంబేద్కర్ పేరు కాదు, కోట్లాది ప్రజల గుండె చప్పుడు. సమాజంలోని అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా తన జ్ఞానాన్ని దేశానికి అంకితం చేసిన విశ్వజ్ఞాని అంబేద్కర్ అని కొనియాడారు. ప్రధాని మోడీకి భారత రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా అమిత్ షాను వెంటనే పదవి నుండి తొలగించాలని బీజేపీ నిజస్వరూపం అమిత్ షా వ్యాఖ్యలతో బయటపడింది. ప్రజల మధ్య, మతాల మధ్య చుచ్చు పెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతోంది. అమిత్ షా భారత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి అంబేద్కర్ విగ్రహానికి పాదపూజ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దుర్మార్గుడు అధికార మదంతో మదమెక్కి పార్లమెంట్ సాక్షిగా పదే పదే అంబేద్కర్ పేరు తలచడం వల్ల మీకేమొస్తుంది, దేవుని పేరు తలుస్తారన్నా మోక్షం వస్తుందని చెప్పి ఒక దుర్మార్గంగా, భారతదేశం అంటేనే ఒక చరిత్ర, ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగం రూపొందించి 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి ప్రతి పౌరునికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. అంటే పేరు కాదు, భారతదేశ ప్రతి పౌరుని గుండె చప్పుడు. అలాంటి మహనీయుని మదమెక్కినటువంటి అమిత్ షా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెద్దలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి దండేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చి ఆ రిప్రజెంట్ ద్వారా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలా. ఏదైతే
భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి. ఈరోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు. మొన్ననే పార్లమెంట్లో చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ, మన రాజ్యాంగం మీద గౌరవం కానీ, మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకి, జాతీయ జెండా మీద. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజ్యాంగం పనికిరాదు, దీన్ని చెత్తబుట్టలు వేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్. మనుస్మృతి అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేసి రాజ్యాంగం కంటే ఇది బాగుందని చెప్పి ఆ రోజే హేళనంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళెవ్వరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి, దళితులు, వెనుకబడ్డ అట్టడుగు వర్గాలు